లైన్లు, ఇరిగేషన్ ట్యాంక్స్ ప్రజలకి అనేక ఇబ్బందులు ఏవేవైతే కలిగాయో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ 2 రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా ఆ అత్యధిక వర్షాలకి పడ్డ వాటర్ అంతా డిప్లీట్ అయింది. ఇవాళ రేపు ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు, ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ని పూర్తి వివరాలతో రావాలని, దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవటం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clockకి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. రెండవ అంశం, ఇక రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఉంది. దాని మీద కూడా కేబినెట్ ఈరోజు క్లియర్గా నిర్ణయం తీసుకుంది. దాని గురించి మా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా మీతో విశ్లేషిస్తారు. ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా ఆ బిల్స్ అన్నిటినీ రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకోవాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోశాలలకు సంబంధించిన అంశంలో ఈ గోశాల సంక్షేమ బోర్డుకు ఒక బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాలని, ఏవైతే పేరుకు అనేక గోశాలలు వందల సంఖ్యలో ఉన్నా ఆ గోశాలలో ఆ గోవులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ గోశాల మీద గతంలో ఒకసారి కేబినెట్లో విధి విధానాలు నిర్ణయించుకొని ఈరోజు క్లారిటీగా దీనికి సంబంధించిన బోర్డు ఇతరత్ర దీనికి ఫండ్స్ ఏ రకంగా రేజ్ చేయాలి, సిఎస్ఆర్ నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది పూర్తి విధి విధానాలతో ఈరోజు కేబినెట్ దానికి సంబంధించిన అంశాన్ని కూడా క్లియర్ చేసుకోవటం జరిగింది. అదే రకంగా ఇరిగేషన్ సెక్టార్లో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు, అంటే ఈ విపత్తు వచ్చినప్పుడు కానీ ఎక్కడైతే అత్యధికంగా వర్షం పడ్డప్పుడు ఆ పడ్డ వర్షాన్ని మెజర్ చేసే దాంట్లో ఆ ప్రాజెక్టులకు వచ్చే వాటర్ ఫ్లో ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ మెజర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఏవైతే సపోర్ట్ వస్తుందో ఆ అంశం మీద కూడా కేబినెట్లో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో ఈ నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్మెంట్కి సంబంధించిన దాన్ని కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదించుకోవడం జరిగింది. అదే రకంగా 2020